నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు సంబంధించి చూస్తే సీట్ల కేటాయింపుకు సంబంధించి పెద్ద ఎత్తున అధికార వైసీపీలో గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తుంది. తాజాగా చూసుకుంటే కనుక 11 మంది పేర్లు ఏవైతే ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పుకు సంబంధించినటువంటి అంశం అధికారికంగా వైసీపీ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి ఎమ్మెల్యేలోను మంత్రుల్లోనూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన రేగినట్టు తెలుస్తుంది. తాజాగా చూసుకుంటే బెంగళూరులో శిబిరం ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. రాయలసీమకు చెందినటువంటి ఒక మాజీ ఏదైతే నాయకులకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో తాజాగా ఒక ఎంపీకి సంబంధించి అక్కడ ఏదైతే అందరూ కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసంతృప్తికి సంబంధించినటువంటి వాళ్ళు 70 మంది దాకా కూడా ఎమ్మెల్యేలు అక్కడ ఏదైతే కూటమిలో ఏదైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉందో అక్కడంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసేటటువంటి విధంగా కూడా సీట్లు ఇష్టానుసారంగా తీసివేస్తే ఒప్పుకునేది లేదు, అవసరమైతే పార్టీకి గుడ్ బై చెబుతామంటూ కూడా వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో ఉన్నారు కేవీఆర్ గారు. అసలు ఏం జరుగుతుంది వైసీపీలో, ఎందుకు అంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల సీట్లు స్థానచలనం చెందబోతున్నాయి, ఏంటి పరిస్థితి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం వైసీపీలో తిరుగుబాటు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరులో కూడా 70 మంది దాకా ఎమ్మెల్యేలు రాయలసీమకు చెందినటువంటి ఒక మంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏం జరుగుతుంది సార్? ప్రధానంగా ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రకరకాల కారణాలతో సుమారుగా అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అధికారం తనకు వస్తుందని భావించిన తర్వాత కాంగ్రెస్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సపరేట్ ప్రత్యేక కుంపటి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో అధికారం చేజిక్చుకోలేక 2019లో రకరకాల ప్రయోగాలు వాటన్నిటితో అధికారంలోకి వచ్చాడు. అధికారంలో రాబోయే ముందు కూడా అంటే 2019 ఎన్నికల సమయంలో కూడా అప్పట్లో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా నెల్లూరులో మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటే సీనియర్ నేతలు, అంటే మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి అంటే గెలిపే ప్రధానంగా ఐపాక్ టీం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మార్చారని అప్పట్లో అనుకున్నారు. అక్కడ అంటే 2014లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు ఓడిపోయిన 2 చోట్ల నెల్లూరులోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలులో మాగుంట శ్రీనివాసులరెడ్డి వీళ్ళని అభ్యర్థులుగా పెట్టారు. అంటే అప్పట్లో కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళని కానీ గతంలో పోటీ చేసి 2014లో ఓడిపోయిన వాళ్ళని కూడా ఎట్లా పడితే అట్లా మార్చి రకరకాల ప్రయోగాలు చేస్తే అది సక్సెస్ అయింది. దాంతో అతను ఏంటంటే జగన్ తాను ఏది చేసినా చెల్లుద్ది అనే ధోరణిలో బుల్డోజ్ చేసుకుంటూ పోవటం. అంటే పరిపాలన వేరు, ప్రజలు వేరు, సమస్యలు వేరు, ప్రతిపక్షం వేరు, శాసనసభ్యులు వేరు, ఇలా రకరకాల సెక్టార్లని అడ్రస్ చేయడంలో మెచ్యూరిటీ లేకపోవడంతో పాలనాపరంగా 4 ఏళ్లలో పూర్తిగా వైఫల్యం చెందాడని అందరూ భావిస్తున్నారు. అదే జరుగుతుంది కూడా. చంద్రబాబు నాయుడు 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, 3 ఎంపీలను చేర్చుకోవడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అవి మొత్తం ఫెయిల్ అవ్వటం, అందులో అందరికీ సీట్లు ఇవ్వలేకపోవటం, సీట్లు ఇచ్చిన వాళ్ళలో ఒక అద్దంకిలో గొట్టిపాటి మినహా మిగతా అందరూ ఓడిపోయారు. అవన్నిటిని పరిగణలో తీసుకోకుండా వన్ సైడ్ వారుగానే 4 టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఆ తర్వాత రకరకాల సమస్యల మీద 4 శాసనసభ్యులు బయటకు వెళ్తే శాసనసభ నుంచి మా శాసనమండలికి జరిగే ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఒక అభ్యర్థిని పెట్టారు. అంటే 4 పోయినా కూడా పోవడంతో అసలు ఎందుకు పెట్టారనే పిడివాదం చేసి అపఖ్యాతి పాలయ్యారు. సస్పెండ్ అయిన 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశంకి ఓటేశారు. దాంతో సునాయాసంగా ఎమ్మెల్సీ గెలుచుకున్నారు. అంటే ఎమ్మెల్సీతో వచ్చేది లేదు, పోయేది. కానీ అక్కడే జగన్ యొక్క నాయకత్వానికి ఒక బ్రేక్ పడింది. ప్రధానంగా తన సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అందులో ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా చేశాడు, 83లో ఆయన శాసనసభ్యుడు. మరి అన్నయ్య మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ప్రయోజనాలతో శాసనసభ్యుల మీద ఫోన్ ట్యాపింగ్ అని ఇలా వాళ్ళందరినీ లూప్ లైన్లో పెట్టడం. ఈ విధంగా అదే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉండవలసి 4 పక్క వెళ్ళారు. అందులో ఇప్పుడు 4 తెలుగుదేశం పోటీ చేరారు. అంటే తాను ఏది చేసినా చెల్లుద్ది అనే ఒక మొండి వ్యవహారంగా పాలన సాగించాడు. పాలన ఎప్పుడు అట్లా ఉండదు. ఎప్పుడైతే నీకు రాజధానిలో గ్రీవెన్స్ కోసం ఒక గ్రీవెన్స్ హాల్ వేదిక నిర్మించారు. దాన్ని ఉపయోగించుకోండి.
అప్పట్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశాలు ఎన్నిటికీ విజయవాడలోనో పెద్ద హోటల్లో పెడితే ఎక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో జనాలందరికీ అందుబాటులో ఉంటుందని ఒక గ్రీవెన్స్ హాల్ నిర్మించారు. దాన్ని ఆయన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు నాకు కేటాయించమని లెటర్ రాశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని డిమాలిష్ చేసి ఈ నవ్వులు పాలయ్యారు. అదే తరహాలో ఇప్పుడు కూడా శాసనసభ్యుల్ని ఏకపక్షంగా ఎట్లా పడితే అట్లా మార్చి పారేస్తే మనకు చెల్లుద్ది అనే ధోరణి. సహజంగా ఏ పార్టీలో కూడా ఒక శాసనసభ్యుడు అది సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోతే ఆయన కుటుంబ సభ్యులకి సీట్ ఇవ్వడం అనేది ఆనవాయితీ. భార్యో కూతురో కొడుకో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల సూచన మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకోళ్ళకు సీట్ కేటాయిస్తూ వస్తారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే. తిరుపతిలో బల్లి దుర్గాప్రసాద్ సిట్టింగ్ ఎంపీ వైకాపా తరఫున కోవిడ్ టైంలో చనిపోతే ఆయన వారసులకి ఎంపీ టికెట్ ఇవ్వాలి. సహజంగా ఎంపీ టికెట్ ఇవ్వకుండా వాళ్ళ వారసులకి అంటే కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ తనకు పాదయాత్రలో సేవ చేశారనేటువంటి ఉద్దేశంతో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఇట్లా ఇప్పుడు అది ఏంటంటే ఏది చేసినా మనం చెల్లుద్దనే భావన ఆయనలో ఉండి అదే పద్ధతిలో ఇప్పుడు ఐపాక్ టీం తెలంగాణ ఎన్నికల తర్వాత ఇక్కడ మనము అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు మార్చాలనేటువంటి ప్రయోగం ప్రారంభించారు. అభ్యర్థులు మార్చాలనేటువంటి వ్యవహారం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ని వాళ్ళందరితో చర్చించాలా. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత సడన్గా ఎట్లా వస్తుంది? 4.5 సంవత్సరాలు. ఇప్పుడు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో సుచరితను తీసుకోండి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఉమ్మడి రాష్ట్రంలో అది ఎస్సీ రిజర్వ్గా సీట్ అయింది. ఆమె ఫిరంగిపురంలో జెడ్పీటీసీగా ఉన్న ఆమె ఆ ఎన్నికల్లో తాడికొండ సీటు ప్రయత్నం చేస్తే తాడికొండ కాదు అని చెప్పని పత్తిపాడు ఇచ్చారు. పత్తిపాడులో గెలుపొందింది. గెలిచిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వ్యవహారాల్లో జగన్కి అండగా ఉండటంతో ఎమ్మెల్యేకి రాజీనామా చేసి తిరిగి గెలిచింది. అక్కడ వైసీపీతో 14లో ఓడిపోయింది, 19లో గెలిచింది, హోంమంత్రి ఇచ్చారు. ఇప్పుడు అంటే సుమారుగా ఆమె వరుసన 3 సార్లు అంటే మధ్యలో ఉప ఎన్నిక కూడా పరిగణలో తీసుకుంటే 4 సార్లు అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి సుచరితని ఇప్పుడు తాడికొండ పంపించారు. అంటే 15 ఏళ్ల పాటు అధికార శాసనసభ్యులుగా కానీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని తీసి తాడికొండ వెళ్ళిపోని చెప్పని మార్చారు. మరి ఇక్కడ ఆమె మీద వ్యతిరేకత వచ్చినప్పుడు తాడికొండలో అది ఎందుకు వ్యతిరేకత కొనసాగుతుంది? వ్యతిరేకత ఏంటి? అభ్యర్థి మీదనా, ఆమె చేసేటువంటి కార్యక్రమాల మీదనా, ఆమె వెళితే అవినీతి మీదనా, కుటుంబ సభ్యుల జోక్యం మీద? పైగా ఆమెకి నవ్యాంధ్రప్రదేశ్ తొలి హోంమంత్రిగా ఆమె రికార్డులో ఉంది. ఆమె మహిళా తొలి హోంమంత్రిగా. మరి అటువంటి మంత్రిగా హోంమంత్రిగా ఇచ్చినటువంటి ఆమెని ఉన్నపాళంగా నియోజకవర్గం మార్చితే దానికి ఎటువంటి సంకేతాలు పోతాయి అనేది కూడా ఆలోచించుకుంటా. ఎట్లా పడితే అట్ట ప్రకాశం జిల్లా కనిగిరిలో 2019లో ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి బాపట్ల జిల్లా వేమూరులో ఇన్ఛార్జిగా పెడితే అసలు అతను ఎన్నికల సమయంలో ఒక 2 వారాల ముందు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని 2 నెలల్లో ఎన్నికలకు పోబోయే అభ్యర్థులు అసలు ఆ 2 నెలల్లో ఆడ క్యాడర్తో వాళ్ళు ఎలా డీల్ చేస్తారు ఏంటి అనేది ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం లేదు. కృష్ణా జిల్లా నందిగామకు సంబంధించినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి పత్తిపాడు ఇన్ఛార్జిగా ఇలా అసలు మరి గుంటూరు జిల్లా వేమూరులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున 3 సార్లు అక్కడ వరుసగా కాంగ్రెస్ వైసీపీ తరఫున 2 సార్లు పోటీ చేసి చివరిలో మనం గెలిస్తే ఇప్పుడు మంత్రి ఇచ్చారు. సెకండ్ హాఫ్లో మా విరామం తర్వాత అన్నట్టుగా మంత్రి ఇచ్చారు. ఇప్పుడు ఆయన తీసుకెళ్లి సంతనూతలపాడులో పెట్టారు. అసలు ఇట్లా ఈ ప్రయోగాలు రేపు ఏ మేరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా అంతా గందరగోళంగా ఉంది. ఇదే తరహాలో ఎన్టీఆర్ 89లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అప్పట్లో ప్రముఖంగా ఉన్నటువంటి ఎర్రంనాయుడు, అట్లా మన నల్గొండ జిల్లాలో మోత్కుపల్లి నరసింహులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు మంచి వాయిస్ ఉన్న లీడర్లు. 83 నాదెండ్ల భాస్కర్రావు ప్రజాస్వామ్య తిరుగుబాటులో వీళ్ళకి అండగా ఉన్నారు. అయినా కూడా వాళ్ళని పక్కకు పెట్టి 89లో చివరి నిమిషంలో టికెట్ లేదంటే వాళ్ళు పోయి ఇండిపెండెంట్గా పోటీ చేసి రెబల్గా పోటీ చేసి గెలిచి వచ్చి మళ్ళీ తెలుగుదేశంలో చేరారు. అట్లా మనం ఆ రోజు మరి అంటే అక్కడ పార్టీ పరంగా కొన్ని గ్రూపు రాజకీయాలు, అక్కడ కళా వెంకట్రావు, ఇక్కడ ఎలిమినేటి మాధవరెడ్డి, ఆ గ్రూపు రాజకీయాల్లో వాళ్ళకి సీట్ ఇవ్వద్దని చెప్పైనా వాళ్ళు జనంలోకి వెళ్ళి రెబల్గా పోటీ చేసి గెలిచారు. అట్లా రాజకీయాలు అనేవి కొన్ని సందర్భాల్లో వర్తున్న క్యాండిడేట్ కూడా సీట్ రాకపోవడం అనేది ఎక్కడైనా సహజంగా ఏ పార్టీలో ఉంటుంది. ఈ విధంగా అసలు మూకుమ్మడిగా ఉన్న అభ్యర్థుల్ని మార్చి పారేసి తెల్లారికల్లా ఒక మామూలుగా సహజంగా ఏంటంటే ఎన్టీఆర్ అని 82లో పార్టీ పెట్టినాక 83లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎవరు బీఫార్మ్ ఇస్తే వాళ్ళే గెలిచారు. అది వేరు. ఆ రోజు ఉన్న పరిస్థితులు కాంగ్రెస్లో 4 ముఖ్యమంత్రులు మార్చడం, ఢిల్లీ నడివీధులు ఆంధ్రప్రదేశ్ తాకట్టుని తెలుగు వాళ్ళ తాకట్టు పెట్టారని అనేటువంటి నినాదంతో ఎన్టీఆర్ రంగంలోకి వచ్చి
ఏమన్నా అభ్యర్థులుగా పెట్టినా గెలిచారు. ఈ అసలు ఈ ఎలక్షన్లో స్థానిక సంస్థలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల వ్యవస్థ, ఇట్లా గ్రామ పంచాయతీ ఇప్పుడు ఒక దాదాపు మన రాష్ట్రంలో ఏడాది నుంచి ఓటర్ల జాబితాల మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో క్రియాశీలకంగా ఉన్నటువంటి క్యాడర్ని పక్కకు పెట్టి కేడర్ అభిప్రాయాలు గౌరవించకుండా బుల్డోజ్ అధిష్టానం సీల్డ్ కవర్ రాజకీయాల తరహాలో ఇప్పటిదాకా ఈ వైకాపా నేతలు ఢిల్లీకిను సోనియాకి మాకే పోటీ, ఢిల్లీకి ఏపీకి పోటీ అని చెప్పిన వాళ్ళు మరి ఇలా ఏం చెప్తారు? మరి సీల్డ్ కవర్ రాజకీయాలు కాకపోతే తాడేపల్లిలో కూర్చొని మరి సంతనూతలపాడు, ఒంగోలు పక్కన ఉన్న సంతనూతలపాడుకి ఎక్కడ వేమూరు ఎక్కడ సంతనూతలపాడు తీసుకెళ్ళి అక్కడ అభ్యర్థిగా పెట్టి సీల్డ్ రాజకీయం బీఫారం ఇచ్చారు పోయి గెలవాలంటే అది అసలు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా బుల్డోజ్ చేసినట్టుగా ఉంది. దీంతో ఇప్పుడు ఏమైంది, పార్టీలో ఎన్నికల ముందు ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం నెలకొంది. బెంగళూరు సంఘటనకు అదే నెలకొంది. దీంతో ఏమైంది, అసలు క్యాబినెట్లోనే సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాద్ కానీ, గతంలో మంత్రులు చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, మోపిదేవి వెంకటరమణ, పినే విశ్వరూపు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇట్లా కొంతమంది వైఎస్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఏదైనా జనరల్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా పెట్టిన అంశాలను కూడా దాని మీద వ్యతిరేకంగా మాట్లాడి డిబేట్ అనేది లేదు. ఎందుకంటే అతనికి జగన్ చిన్న వయసు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, సీనియర్ సలహాలు తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ లేకుండా వీళ్ళు కూడా ఎదుబడితే తలూపారు. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా అది అసంతృప్తి బాగా ఎక్కువైపోయింది. నియోజకవర్గం 4 సంవత్సరాల పాటు అణిచివేత ధోరణితో ఇతర వర్గ ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు అణిచివేసినటువంటి ఈ లీడర్షిప్ అంతా ఇవాళ ఒకసారి నాకు సీట్ లేదు పొమ్మంటే, మరి రకరకాల అవినీతి అక్రమాల ద్వారా డబ్బు కూడబెట్టుకున్న వాళ్ళు మీ సీట్ లేదంటే వాళ్ళంతా కూడా రాజకీయాల్లో వయసు రీత్యా చిన్నోడుగా ఉన్నటువంటి జగన్ కంటే దాదాపు ఆ పార్టీలో ఒక 60% జగన్ కంటే ఎక్కువ వయసు వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు తొలి దశలో 11 సీట్లు పార్టీ పరంగా స్పోక్స్ మ్యాన్ రిలీజ్ చేసినటువంటి జాబితాని బొత్స సత్యనారాయణ అంటే అతను మామూలుగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన పెట్టి బొత్స సత్యనారాయణ ద్వారా రిలీజ్ చేయించారు. దాని అర్థం ఏంటి అంటే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పరంగా అన్నింటినీ మేనేజ్ చేస్తున్నాడు. మరి అఫీషియల్ లిస్ట్ ఎందుకు అనౌన్స్ చేయలేపారు? సామాజిక పరంగా మన సామాజిక వర్గం వాళ్ళని ద్వారా చెప్పిస్తే రకరకాలుగా పోద్దని బొత్సాన్ని తీసుకొచ్చి ఆడపెట్టి చెప్పించారు. ఈ తరహాలో రాజకీయాలు చేస్తామంటే ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఇప్పుడు మీకు 88లో ఎన్టీఆర్ చివరిలో 30 మంది మంత్రులను బడ్జెట్ లీక్ అయింది రిలీజ్ చేసి మార్చి పారేసి కొత్త వాళ్ళని వేశారు. ఎన్నికల్లో మొత్తం కొత్త మంత్రులు ఓడిపోయారు, పాత మంత్రులు ఓడిపోయారు, అసలు ఆయనే ముఖ్యమంత్రి ఓడిపోయాడు. ఇలా ఒంటెత్తు పోకడ వ్యవహారాలు రాజకీయాలు ఎలకాలం ఏదో ఒక సందర్భంలో సాగుతాయి. చంద్రబాబు నాయుడు కూడా 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో తటస్థులకి రాజకీయాల్లో తేవాలనే ఉద్దేశంతో ఒక ప్రయోగం చేశాడు, సక్సెస్ అయింది. డీజీపీ విజయరామారావు కానీ, గుంటూరులో చెనక్కాలను కానీ, ప్రకాశంలో జాగలమూడి లక్ష్మీ పద్మావతి కానీ, ఇలా కొంతమంది రకరకాలుగా డాక్టర్ పివి శంకర్రావు పార్వతీపురంలో కిషోర్ చంద్రదేవ్ మీద గెలిచాడు. ఆయన ఇప్పుడు వైసీపీలో ఉండి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. అలా కొంతమందిని కొత్త ఒక ప్రయోగం చేశాడు, అది సక్సెస్ అయింది. అది ప్రతిసారి సక్సెస్ కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2004లో ప్రయోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్ రోసే సతీమణి తీసుకెళ్ళి పెదకొరపాడులో పెడితే 30,000తో ఓడిపోయింది. అది డాక్టర్ టీవీ రావుని గుంటూరు 2లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ పనిచేస్తున్న ఉద్యోగం రాజీనామా చేసి తీసుకొచ్చి పెడితే 15 ఏళ్ళతో ఓడిపోయాడు. ఎల్లకాలం అది పనిచేయదు. మనకు కూడా కొత్త ఒక రోత, పాత ఒక వింత, కొత్త ఒక రోత అన్నట్టుగా ఒకసారి పనిచేస్తుంది. ఇప్పుడు ఆయన ఒకసారి వన్ టైం, సహజంగా మనకు రాజకీయాలు ఉంటుంది, వన్ టైం ఎమ్మెల్యే అంటారంటే ఒకసారి ఎమ్మెల్యేలు తర్వాత ఇంక మళ్ళీ కనపడరు. రకరకాల ఈక్వేషన్లు వస్తుంటుంది. ఆ తరహాలో చేస్తే ఇప్పుడు రాయలసీమ చెందినటువంటి సీనియర్లంతా రాయలసీమలో జగన్ కంటే కూడా దాదాపు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళలో దాదాపు 80% ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళ నాన్నతో పాటు వయస్సుతో పాటు శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళని మంత్రి లేదు పొమ్మంటే ఎట్లా పోతారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, అనంతపురం అనంత వెంకటరెడ్డి, అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పుడు 96లో ఎంపీ చేశాడు అక్కడ అనంతపురంలో. ఇట్లాంటి సీనియర్లు అంతా కూడా అవకాశం కోసం ఎదురు చూస్తారు తప్ప ప్రతిసారి ఇప్పుడు అధికారం రాగానే 4 ఏళ్ళ టైం ఉంది, ఇప్పుడే మనం బయటపడితే ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర అసంతృప్తి గూడు కట్టుకుంది. ఒక్కసారిగా అభ్యర్థుల జాబితాను లీక్ చేసి భవిష్యత్తులో కూడా 11 మందిని ఇచ్చేసి ఒక జాబితాని లీక్ చేసి వాళ్ళకి రాదు వీళ్ళకి రాదు సీట్ అని చెప్పాను. వాళ్ళని చెప్తే వాళ్ళంతా వాళ్ళ బెంగళూరులో కానీ ఇంకా
బెంగళూరులో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కీలక నేత ఇంట్లో మీటింగ్ అయ్యి మనం అంతా కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళకి యువతల పార్టీ చేర్చుకొని సీట్ ఇచ్చుద్ది. 2014లో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొలాప్స్ అయిన తర్వాత కాంగ్రెస్కి చెందినటువంటి అనేక కుటుంబాలు తెలుగుదేశంలో చేరినాయి. రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, గల్లా అరుణ కానీ, టీజీ వెంకటేష్ కానీ, ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ తరతరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి కుటుంబాలంతా కూడా తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరినప్పుడు జేసీ బ్రదర్స్కి ఒక ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇద్దరికి ఇచ్చారు. జేసీ సోదరులకి గల్లా అరుణకి కొడుకు ఎంపీ, ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. టీజీ వెంకటేష్ సీట్ ఇచ్చారు. ఎర్రాస్ ప్రతాప్ రెడ్డి అతనికి వాళ్ళంతా వయస్సులో మంత్రులు చేసిన వాళ్ళందరూ వచ్చి ఇటు పక్క చేరారు. శత్రుచల్ల విజయరామరాజు ఇక్కడ విజయనగరంలో ఆయన వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా చేశాడు. వాళ్ళంతా తెలుగుదేశంలో చేరారు. ఇట్లా ఇప్పుడు మండల బుద్ధప్రసాద్, మండల వెంకటకృష్ణారావు కూడా వాళ్ళు దాదాపు 4-5 దశాబ్దాల నుంచి కాంగ్రెస్లో ఉన్న కుటుంబాలు విభజన వ్యతిరేకించారు. వాళ్ళని లెక్క చేయలేదు. దాంతో మనస్తాపానికి గురి ఆ కుటుంబాలని తెలుగుదేశంలో చేరారు. అట్లా ఏమవుద్దంటే ఒక దశ జరిగిన తర్వాత ఆ రోజు మరి ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు కాంగ్రెస్లో విభేదించి కూడా ఇక్కడ రాయపాటి సాంబశివరావు కానీ వీళ్ళంతా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటువంటి కుటుంబాలంతా కూడా తరతరగా కాంగ్రెస్లో ఉన్నాం. వాళ్ళ అభిప్రాయాలని అధిష్టాన వర్గం అంగీకరించలేదని పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వైసీపీలో నెలకొంది. నువ్వు ఒక పక్క పాలనాపరంగా ప్యాలెస్లోంచి బయటికి రాలేక కంచెలు కట్టుకొని జనంలో తిరుగుతా, పబ్లిక్ అడిగే వాటికి రిప్లై లేక, మీడియాకి అంతా యాడ్స్ ఇచ్చి మీడియాను దొక్కేసి వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఎమర్జెన్సీ కాలం నాటి పాలన ప్రజల మీద రుద్దుతూ ఉంటే ఎలకాలం సాగదు. 2 రోజుల క్రితం జరిగినటువంటి రౌండ్ టేబుల్ మీటింగ్లో గుంటూరుకు సంబంధించినటువంటి మహిళ రుద్దురాలు దాదాపు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నా వ్యాపారాన్ని మొత్తం గుంజేసుకున్నారని చెప్పి బహిరంగంగా పెడితే అట్లాంటి వాళ్ళు వెలుగు రాగనాల వాళ్ళు అనేక మంది ఉన్నారు. చిన్న ఎంప్లాయీస్ కూడా చిన్న పోస్ట్ పెడితే సస్పెన్షన్లు కావటం, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే వ్యతిరేకత అనేది ఒకసారి ఒకవైపు ఉద్యోగులు తీవ్రమైనటువంటి తమకు రావాల్సినటువంటి కరువు బత్యాలు కానీ పిఆర్సీ 11వ పిఆర్సీ ఇంతవరకు పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు పిఆర్సీ అనేసి ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు అన్ని పార్టీల దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని పిఆర్సీని అనౌన్స్ చేయబట్టే ఎన్నికలు వచ్చింది. ఆ తర్వాత ఇంకో పిఆర్సీ వేయాలి. అసలు ఆ పిఆర్సీ డిఏలు ఇవ్వలేదు, సిపిఎస్ ఇస్తామని చెప్పి రద్దు చేస్తాం. ఇలా రకరకాలుగా ఏమీ లేకుండా బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయి, మనకు ఓట్లు వేస్తారు. ఇదే ధోరణితో ముందు పోతా ఉన్నారు. దాన్ని ఎమ్మెల్యేలు కూడా యాక్సెప్ట్ చేయాలంటే ఒక దశలో యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించారు, ఎన్టీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. గతంలో పెద్ద లీడర్షిప్ని రాజకీయాల్లో వ్యతిరేకిస్తూ ఉంటారు. అదే తరహా నువ్వు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని వ్యతిరేకించావు అదే ఇప్పుడు నీకు గుణపాఠం కాబోతూ ఉంది. ఈ శాసనసభ్యులు అంతా మరి వ్యతిరేకంగా తిరిగితే మూర్ఖంగా వాళ్ళందరినీ తీసిపారేసి కొత్త అభ్యర్థులు పెడతాడా, ఇప్పుడు మరి వాళ్ళని అడ్రస్ చేస్తారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. భవిష్యత్తులో ఏదైనా సరే వైసీపీలో మాత్రం ఈ అసమ్మతి కుంపటి రాజుకుంటా ఉంది. అది ఏ స్థాయికి వెళ్ళిపోద్ది అనేది ఇంకా వేచి చూడాలంటే తొలి జాబితాలోనే 11 నియోజకవర్గాల్లో నేను ఇన్ఛార్జీలుగా పెడితే 4 సిట్టింగులకు సీట్ లేదు పొమ్మన్నాడు దాదాపు. అందులో ఎవరు 4? ఒకటి గాజువాక పవన్ కళ్యాణ్ ఓడించిన అభ్యర్థి, 2 లోకేష్ మంగళగిరి, చంద్రబాబు నాయుడు కొడుకు సిట్టింగ్ మంత్రి లోకేష్ని ఓడించిన సీటు. ఇట్లాంటి పెద్ద నాయకులను ఓడించిన వాళ్ళకు కూడా వాళ్ళకి నువ్వు సీట్ లేదు పొమ్మడు. దాని అర్థం ఏంటి? 89లో ఎన్టీ రామారావును ఓడించిన చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రి ఇచ్చింది. అలా మామూలు పెద్ద లీడర్లను ఓడించిన సందర్భాల్లో 77లో ఇందిరాగాంధీని ఓడించిన రాజనారాయణ కేంద్రంలో కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు. ఇలా ఉంటే వాటన్నిటిని కాకుండా మనం ఏకపక్షంగా ఏది చేసినా చెల్లుద్దు అనే ధోరణి ప్రజాస్వామ్యంలో చెల్లదు. మంది ప్రజాస్వామ్య పాలన నువ్వు ఏ లెక్క ప్రకారం రాజశేఖర రెడ్డిది తర్వాత నీకు అధికారం లేదని కాంగ్రెస్ని విభేదించి వచ్చావు. 44 దశాబ్దాల పాటు పులివెందుల్లో 78 నుంచి ఇప్పటిదాకా మీ కుటుంబమే ఆడ శాసనసభ్యులుగా ఉంది. తండ్రి కానీ బాబాయ్ కానీ ఏదైనా మీ కుటుంబమే దాదాపు. అట్లా మరి 2 సార్లు పిసిసి అధ్యక్ష పదవి, 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు నీకు. పులివెందల కానీ కడప ఎంపీ టికెట్ మొత్తం మీ కుటుంబానికి చెప్పారు. అయినా నువ్వు ఎందుకు వ్యతిరేకించావు? అధికారం మనకు ఇవ్వలేదని, మెజారిటీ శాసనసభ్యులు నాకు అండగా ఉన్నా కూడా ఇవ్వలేదనే ఉద్దేశంతో అదే ఇప్పుడు నీకు మేకై కూర్చుంటుంది. రేపు పొద్దున శాసనసభ్యులు మాకు ఇవ్వలేదంటే ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ప్రత్యామ్నాయం చూసుకున్నప్పుడు అందరికీ వాళ్ళు సీట్లు ఇస్తారు, అవతల పోతాను కదా. నిన్ను ఓడించడం వాళ్ళ జయం, వాళ్ళందరికీ సీటు ఇవ్వటం అనేది ఇది ఎక్కడ దాకపోతుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి దాన్ని అయితే మరి జగన్ యొక్క నాయకత్వం ఆ మూర్ఖత్వానికి భయపడి
రేపు పొద్దున ఎవడరాడు మీటింగ్ వేసిందంటే ఎంతమంది నిలబడతారో, లేదు ఇంకా ఇంతకంటే పోయేదే ఉంది ఈ 2 నెలలు అని చెప్పని ఎంతమంది బయటకు వస్తారో వేచి చూడాల్సింది. పరిస్థితులు రాను రాను ఇంకా వేగంగా వైసీపీలో పరిణామాలు మారే అవకాశాలు అయితే ఉన్నాయి.